రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై బీజేపీ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. స్విట్జర్లాండ్లో ఎన్ఆర్ఐల మీట్లో కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం అప్పు చేసిన ప్రతి పైసా పెట్టుబడి లాభాలతో తిరిగొస్తుందన్నారు. లాజిక్లు అర్థం చేసుకోలేని వాళ్లకు ఏం చెప్పగలమన్నారు. అప్పులు చేసి లాభాలు వచ్చే రీతిలో పెట్టుబడులు పెడితే తప్ప అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పులపై బీజేపీ నానాయాగి చేస్తుందని మండిపడ్డారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పులు 56 లక్షల కోట్లయితే ప్రధానిగా మోడీ ఒక్కరే చేసిన అప్పులు 100 లక్షల కోట్లు అన్నారు. మరి ఆ 100 లక్షల కోట్ల అప్పు ఏ పనికి పెట్టారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. తనిఖీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాట్లాడతారు. See, one simple thing you need to understand is, all of us need to understand. There is a old saying, very old saying, money begets money. అంటే ఒక రూపాయిని సరిగ్గా పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి సంపాదిస్తుంది దానంతట అదే. దాన్ని దాచుకుంటే స్విస్ బ్యాంక్లోనూ ఇంకో బ్యాంక్లోనూ దాచుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప ఏం రాదు. అది కూడా రాదా? అది కూడా రాదట. పద్మజారెడ్డి గారు చెప్తుంది. ఏమవుతుంది? ఎత్తుకపోవడం ఒకటి కుదరదు తప్ప మిగతా. ఓకే, సో పాయింట్ ఏంటంటే మనదేమో ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి, ఎస్పెషలీ మా జనరేషన్, ఐఎమ్ ఇన్ మై mid-40s, సో మా జనరేషన్లో ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్తోని పెరిగిన వాళ్ళం అందరం. డబ్బులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు, డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, టెన్షన్ పడద్దు, ఎక్కువ తక్కువ ఇది కావద్దు, ఎక్కువ తక్కువ పెద్ద పెద్ద ఆలోచన చేయొద్దు, ఎంతకున్నా ఒక అంతకే ఉండాలి, ఉద్యోగం చేయాలి, అంతే తప్ప సొంతంగా ఏం చేయొద్దు, అయితే ఇంజనీర్ కావాలి లేకపోతే డాక్టర్ కావాలి, ఎక్కువ సొంత తెలివితేటలు ప్రదర్శించొద్దు, కరెక్ట్ అని చెప్పేది. ఇట్లా మనం చెప్పి చిన్నప్పుడే నెత్తి ఖరాబ్ చేసి పడేసి. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక పెరుగుతున్న ఎకానమీ, స్విస్ గ్రోత్ రేట్ ఏదో నాకు తెలియదు లాస్ట్ 10 years, ఐడియా ఉంది ఎవరికైనా? 2%. 2% of any mature Western country is only growing in single digits. 2%, 5%, 3%, అంతకంటే ఎక్కువైతే ఉండదు. Telangana has been growing at more than 15% over the last 8.5 years. And this is despite COVID.